ఎమ్మెల్యే రాజా సింగ్ ఈయనంటే ఒక మంచి క్రేజ్ ఉంటుంది తెలంగాణ రాజకీయాల్లో. బీజేపీ అందరికీ కూడా ఈయన ఒక అండదండగా నిలుస్తూ ఉంటారనమాట. మరి ఈయన రాజీనామాతో పార్టీలో అందరు శ్రేణులందరూ కూడా చాలా టెన్షన్ పట్టుకుంది. ఇప్పుడు ఎవర్రా మనల్ని కాపాడేది అనే విధంగా మాట్లాడుకుంటూ ఉన్నారనమాట. సో మరి ఇప్పుడు బీజేపీకి ఉన్న ప్లాన్ బి ఏంటి? అయితే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీకి ఒక కంచుకోట్ లాంటి వ్యక్తి రాజా సింగ్. అయితే ఆయన గోషామహల్ ఎమ్మెల్యేగా ప్రజెంట్ అయితే ఉన్నారు. మరి ఇక్కడ పార్టీకి ఒక ఎమ్మెల్యేగా ఆయన రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించాడు. అయితే ఆయన ఇక్కడ రాజీనామా ఇచ్చి 3 రోజులు అవుతున్నప్పటికీ కూడా పార్టీ అధిష్టానం నుంచి మాత్రం ఏమాత్రం కూడా చిన్న కదలిక కానీ ఒక రెస్పాన్స్ కానీ రాలేదు. ఎందుకంటే ఆయన బీజేపీ పార్టీకి ఎంత కీలకమైన వ్యక్తో తెలిసిందే. అయితే తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద కూడా బీజేపీ పార్టీకి ఏకైకంగా ఒక స్ట్రాంగ్గా ఉన్న వ్యక్తి, స్ట్రాంగ్ పిల్లర్ ఎవరంటే ఖచ్చితంగా రాజా సింగ్ మాత్రమే. ఎవరైనా కూడా ముఖ్యంగా యూత్లో రాజా సింగ్ అంటే ఎంత మంచి క్రేజ్ ఉందో ప్రతి ఒక్క హిందూ పౌరులు కూడా రాజా సింగ్ అంటే అరే మా అన్న అనే విధంగా ధైర్యంగా చెప్పుకుంటూ ఉంటారు. ఎవరైనా మతపరంగా ఎవరైనా కొన్ని గొడవలు సృష్టించినా కూడా అక్కడ వెళ్ళి రాజా సింగ్ అంటే వాళ్ళు దూరం వెళ్ళే పరిస్థితి, ఆయన పేరుకున్నటువంటి ఆ ఒక పవర్ కూడా ఆ విధంగా ఉంటుంది. మరి ఆయన అలాంటి వ్యక్తి ఎందుకు రాజీనామా చేశాడు బీజేపీ పార్టీకి, ముఖ్యంగా ఎమ్మెల్యేగా ఎందుకు రాజీనామా చేస్తున్నాడు, రీజన్స్ ఏంటి అంటే ముఖ్యంగా రీసెంట్ టైంలో చూసుకుంటే కొంతమంది బీజేపీ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా కష్టపడి ఎవరైతే కార్యకర్తలు పనిచేస్తున్నారో వాళ్ళకి మాత్రం ఈ పార్టీలో గుర్తింపు రావడం లేదు. అండ్ వేరే పార్టీల నుంచి వచ్చి ఎవరైతే డబ్బు కాసు చూపిస్తున్నారో అలాంటి వాళ్ళకే బీజేపీ పార్టీలో కూడా పేరు దక్కిస్తున్నారు తప్ప కష్టపడి నిజంగా ఎవరైతే పార్టీ కోసం పనిచేస్తున్నారో బీజేపీ పార్టీ కోసం వాళ్లకు అసలు గుర్తింపే రావట్లేదు. సో అలాంటివన్నీ కూడా నాకు నచ్చట్లేదు అని చెప్పేసి రాజా సింగ్ గారు అయితే ఇప్పుడు రాజీనామా చేయడం జరుగుతుంది. మరి ఇప్పుడు ఈయన పెట్టినటువంటి రాజీనామాకి కేంద్రం నుంచి కానీ బీజేపీ పార్టీ నుంచి కానీ ఎందుకు ఒక రెస్పాన్స్ రాలేదు అంటే ఇంకా కొద్ది నెలల్లో జీహెచ్ఎంసీ ఉప ఎన్నికలు కూడా రాబోతున్నాయి జూబ్లీ హిల్స్కి సంబంధించి. మరి ఆ ఎన్నికల వరకు ఖచ్చితంగా ఈయన ఉండాలి. అండ్ ముందు కూడా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ పార్టీకి అధికంగా ఓట్లు రావడం జరిగింది. సో ఇప్పుడు ఒకవేళ దానికి కూడా రావడానికి ఏకైక రీజన్ ఎవరంటే ఖచ్చితంగా రాజా సింగ్ మాత్రమే. సో మరి అలాంటి వ్యక్తే ఇప్పుడు ఈ పార్టీకి ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తే ఖచ్చితంగా వచ్చే ఓట్లు కూడా రావు అనే విధంగా కేంద్రానికి కూడా తెలుసు. కాబట్టి ఏదో ఒక విధంగా ఇప్పుడైతే ప్రజెంట్ బుజ్జగింపు చర్యలు ఆయన ఏదో ఒక విధంగా ఇదే పార్టీలో ఉంచాలి. ఓకే, ఆయనకి ఇష్టం లేకపోతే కనీసం ఈ జీహెచ్ఎంసీ ఉప ఎన్నికలు అయ్యేంత వరకైనా కూడా రాజా సింగ్ గారిని బీజేపీ పార్టీలోనే ఉంచాలి అని ఒక ప్లాన్ బి ప్రకారం కూడా వాళ్ళు వెళ్తున్నట్టు తెలుస్తుంది. మరి ఎవరెన్ని చెప్పినా కూడా రాజా సింగ్ గారు మాత్రం అసలు వినే పరిస్థితి అయితే కనిపించట్లేదు. మరి చూడాలి కేంద్రం నుంచి అటు మన నరేంద్ర మోదీ గారు కావచ్చు, కేంద్రం నుంచి ఎవరైనా బీజేపీ పార్టీ వాళ్ళు స్పందించి ఏమైనా కన్విన్స్ చేస్తారా, లేకపోతే ఎవరు మాట్లాడినా కూడా రాజీనామా తప్పదు అంటారా, మరి వెయిట్ చేసి చూడాలి.